హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రహ్మత్ కిచెన్. ఈరోజు సేమియా కేసరి చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ దీన్ని 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మనము జీడిపప్పు వేసుకొని వీటిని ఎర్రగా వేయించి పక్కన తీసుకోవాలి. అదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు సేమియాకి 1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే పంచదార వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్ పంచదార వేస్తున్నాను. పంచదారను కూడా మంచిగా కరిగే వరకు మనము ఉడికించుకోవాలి. సేమియా కొంచెం దగ్గర పడేటప్పుడు మాత్రమే మనము జీడిపప్పు అలాగే 1 స్పూన్ యాలకుల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి ఎమ్మీగా ఉండే సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.